శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మాతాపితృభ్యో నమ. శివశ్రీ శర్మ మాడుగుల యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు శుభస్వాగతం. నూతన హేమలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రప్రథమంగా రాశి ఫలాల్లో భాగంగా ఇప్పుడు తులారాశి ఫలాలని చూద్దాం. తులారాశి వారికి చిత్తలో 3-4 పాదాలు, స్వాతి విశాఖ త్రయోస్తుల, విశాఖ 3వ పాదం వరకు తులారాశి అవుతుంది. తులారాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7గా ఉన్నది. అయితే ఈ తులారాశి వారికి సెప్టెంబర్ 12 ముందు వరకు గురువు వ్యయంలోనూ ఆ తదుపరి రాశిలోనూ సంచరిస్తాడు. అలాగే రాహువు ఆగస్టు 17 వరకు లాభంలోనూ సింహరాశిలోనూ ఆ తదుపరి రాజ్యంలోనూ సంచరిస్తాడు. అందువల్ల ద్వితీయార్థంలో మాత్రం కొన్ని కుటుంబపరమైన క్లేశములు, ఉద్యోగపరమైన ఆటంకములు, ఆర్థికపరమైన చిక్కులు పొందేటువంటి అవకాశం ఉన్నది. అందువల్ల ప్రథమార్థంలో చిక్కులు కాకపోయినా, మరీ బ్రహ్మాండమైన యోగములు కాకపోయినా, ఉన్నంత వరకు ప్రథమార్థంలో శుభమూలకమైన ద్రవ్యం, శుభమూలకమైనటువంటి వ్యయం అంటే మంచి కార్యాలకు సంబంధించిన ఖర్చు చేయటం, లేదా క్షేత్రయాత్రలు, తీర్థయాత్రలు చేసేందుకు ఖర్చు చేయటం డబ్బు విషయంలో అయితే, అలాగే తాము వీలైనంత శుభకార్యాల్లో పాల్గొనటం, అనేక దేవాలయాల సందర్శన చేయటం, పెద్దలు, పూజ్యులు, స్వామీజీల యొక్క దర్శనం చేసుకోవటం లాంటివి జరుగుతాయి ప్రథమార్థంలో, సెప్టెంబర్కు ముందు అంతా కూడా. ఆ ద్వితీయార్థంలో మాత్రం ఇంటిపరమైనటువంటి కొన్ని క్లేశములు అవి జరుగుతాయి. అయితే మరి అవన్నీ జరగబోతున్నాయి కనుకనే వాటి పరంగా ముందుగా కొంచెం దైవ దర్శనాలు, క్షేత్ర దర్శనము, స్వామీజీల దర్శనము చేసి ఉండటం వల్ల కొద్దో గొప్ప ఈ సత్ఫలితం వల్ల అక్కడ దోషాలు తగ్గబోతున్నాయని అర్థం చేసుకోవాలి మనం. అలాగే శనిదేవుడు చూస్తే తులారాశి వారికి తృతీయంలో ఉంటాడు. అందువల్ల సోదర సంబంధమైనటువంటి, భూమి సంబంధమైనటువంటి విషయాలలో కొన్ని క్లేశములు వస్తాయి. అలాగే సోదరులతో విభేదాలు అట్లాంటివి రావచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా కొంచెం కష్టమైనా సరే మొత్తం మీద ఇతనైతే లాభస్థానములోకి రాహు వచ్చిన తర్వాత చాలా కష్టం మీద అన్ని విషయాలు సాధించినారు వీళ్ళు అనిపించుకోగలుగుతారు. ముఖ్యంగా శత్రువులు ఎవరో, మిత్రులు ఎవరో తెలుసుకోగలుగుతారు ఆ సమయంలో. అలాగే వ్యవసాయదారులకు కూడా 2వ పంట బాగా పండటం విశేషంగా, మొదటి పంట సామాన్యంగా ఉంటుంది, 2వ పంట విశేషమైన పంట ఇచ్చి యోగిస్తుంది. అలాగే ఇతర రంగాల వారు, కళారంగాల వారు, సినీ నాటక రంగం వారు, తర్వాత చేతి వృత్తుల వారు, వీళ్ళందరూ కూడా ద్వితీయార్థంలో అంటే సెప్టెంబర్ తర్వాత మంచి యోగాలు పొందుతారు. అలాగే మరి ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు, పండితులు, జ్యోతిష పండితులు, పౌరోహిత్యులు, లాయర్లు మొదలైనటువంటి వాళ్ళందరికీ ప్రథమార్థము, ద్వితీయార్థము 2 యోగాలుగానే ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థంలో మాత్రం విశేషించి వాంగ్నియమము ద్వారా, ముందు సంపాదించిన వాంగ్నియమము ద్వారా గొప్ప ఫలితాలు పొందుతారు. అలా పొందుతారని, ఇలా మొత్తం యోగాలు పూర్ణంగా పొందటానికై ఈ సంవత్సరం తులారాశి వారు విశేషించి దక్షిణామూర్తిని బాగా ఆరాధించటం, విశేషించి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు అని సూచన చేస్తూ జయోస్తు. మీ శివశ్రీ శర్మ మాడుగుల.